సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచినటువంటి శ్లోకాల్లో ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐతరీయ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అన్న మహావాక్యాన్ని, యజుర్వేదీయ బృహదారణ్యక ఉపనిషత్తులోంచి అహం బ్రహ్మాస్మి అన్న మహావాక్యాన్ని, అలాగే సామవేదీయ చాందోగ్యోపనిషత్తులోంచి తత్వమసి అన్న మహావాక్యాలను తెలియజేసిన తర్వాత ఇప్పుడు మిగిలింది ఒకటే ఒక వేదం. ఆ వేదం ఏమిటి అంటే అధర్వణ వేదం. అధర్వణ వేదంలోని మాండూక్య ఉపనిషత్తు నుండి స్వీకరించినటువంటి అయం ఆత్మా బ్రహ్మ అన్న మహావాక్యాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తారు. ఈ 4-5 శ్లోకాలలో అయం ఆత్మా బ్రహ్మ అన్న మహావాక్యాన్ని, అలాగే తర్వాత ఉపసంహరణ, ఈ గ్రంథం యొక్క ఉపసంహరణ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఆ 4వ శ్లోకాన్ని చూడబోతున్నాం. ఏమిటా శ్లోకం అంటే, యాతిర్యజ్ఞరదేవతాభిరహమిత్యంతస్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్షదేహ విషయ భాంతి స్వతో చేతన తాం భాస్యై పీతార్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగీ నివృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ. ఈ అన్ని శ్లోకాల్లో కూడా భగవత్పాదుల వారు అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకటి తెలియజేస్తున్నారు. ఈ శ్లోకంలో దాన్ని మరీ చక్కగా చెప్పారు. ఏమిటి అదంటే, స్ఫూర్తిం సదా భావయన్ యోగి నివృత మానసోహి గురురితి. ఎవరిని గురువుగా స్వీకరించాలి, లేదా గురువు అనే పదానికి నిజంగా అర్హులు ఎవరు? అలా అన్నప్పుడు ఎవరి మనస్సు అయితే సదా ఆనందంగా ఉంటుందో. ఎందుకు ఆనందంగా ఉంటుంది అంటే, స్ఫూర్తిం సదా భావయన్, చైతన్యాన్ని నిరంతరం భావిస్తూ ఉండడం వల్ల. దేహంతో వ్యవహారం చేస్తున్నప్పటికీ నేను దేహాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఎవరైతే నిరంతరం భావిస్తూ ఉంటారో. ఇప్పుడు ఒక చెక్కతోటి చేసినటువంటి బొమ్మ తయారు చేశాం, ఏనుగు బొమ్మ తయారు చేశాం. అందులో ఏనుగు ఆకృతి ఉన్నది, కానీ వాస్తవానికి అది చెక్కే. దాన్నే సంస్కృతంలో ఏనుగుని దంతి, చెక్కని దారువు అంటారు. వాస్తవానికి అక్కడ ఉన్నది చెక్కే. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిజృంభతే యా బ్రహ్మాది పిపీలి కాంతి తనుషు ప్రోతా జగత్ సాక్షిణి. ఆ ఏనుగు బొమ్మ జాగ్రత్తావస్థలోనూ ఉన్నది, స్వప్నావస్థలోనూ ఉంది, సుషుప్తిలోనూ ఉన్నది. అలా ఉన్నది చెక్కే అయినా సరే దాన్ని దంతి అనవచ్చు, దారువు అని కూడా అనవచ్చు. అదే విధంగా మిమ్మల్ని మీరు దేహము, మనస్సు, బుద్ధి ఈ విధంగా కూడా అనుకోవచ్చు. మీ అసలు స్వరూపమైనటువంటి నేను అహం ఆత్మ అని కూడా అనుకోవచ్చు. ఈ యోగి ఎలా ఉన్నాడు అంటే, నివృత మానస, ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆనంద సాగరంలో ఎప్పుడూ కూడా మునిగి తేలుతూ ఉంటాడు. అలాంటి వాడే గురువు. గురువు అంటే నిజమైన నిర్వచనం అదేనండి. అయితే వ్యవహారంలో చాలామందిని గురువు అని అంటూ ఉంటాం. ఉకారో అంధకారస్య రుకారో నిరోధక అంటూ అందరూ కూడా గురువులే. అయినా సరే ఆధ్యాత్మిక గురువు అంటే మాత్రం ఎవరైతే ఆనంద సాగరంలో ఎప్పుడూ మునిగి తేలుతూ ఉంటారో అతనే ఆధ్యాత్మిక గురువు. ఇప్పుడు లెక్కలు బాగా నేర్చుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరైతే నిద్రలో కూడా లేపి ఈ లెక్క ఎలాగండి అంటే చెప్పగలిగిన వాడి దగ్గరికి వెళితేనే లెక్కలు నేర్చుకోగలం. లెక్కలు వస్తాయేమో, అది కూడా ఖచ్చితంగా చెప్పలేం. అది మన అర్హత మీద ఆధారపడి ఉంటుంది. అలాగా ఆధ్యాత్మిక ఔన్నత్యానికి
ఎవరి మీద ఆధారపడాలి అంటే ఇగో ఇతని మీద ఆధారపడాలి. ఇలాంటి వారిని ఆశ్రయించాలి. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఈ మధ్యకాలంలో అలాంటి గురువు ఎక్కడ దొరుకుతున్నారు సార్ అని అంటే, అప్పుడు ఎందుకంటే ఇప్పుడు శిష్యులు దొరకడం కష్టమైపోతున్నారు. గురువులు చాలామంది ఉన్నారు. యోగా గురువు, ఆ గురువు, ఈ గురువు, మేనేజ్మెంట్ గురువు అపి. మరి గురువుని ఎలా వెతికేది అంటే, అప్పుడు శాస్త్రకారులు ఏమంటారు అంటే, నువ్వు వెతకాల్సిన పని లేదయ్యా, ఏదో వెతికినా సరే నువ్వు శిష్యుడిగా తయారైతే చాలు. ఎందుకంటే ప్రకృతిలో ఒక ఏర్పాటు ఉన్నది. మీరు దేనినైతే అమితంగా ఇష్టపడతారో మీకు అది లభించి తీరుతుంది. ఒక మహనీయుడు ఒక చోట అంటాడు, మనం కష్టాలు ఎవరో మనకి ఇచ్చినవి కాదుట, మనం కోరుకున్నవే అని అంటాడు. అప్పుడు నాకు నవ్వొచ్చింది. ఎవరైనా సరే కష్టాలను కోరుకుంటారా చెప్పండి? అలాగా మనం కోరుకోవడం ఏమిటి అంటే, మనం అనిశ్చితమైన దాన్ని కోరుకుంటున్నాం కాబట్టి తత్ఫలితంగా ఆ కష్టం వచ్చి తీరుతుంది. కష్టం వచ్చింది అంటే దేవుడు ఇచ్చింది కాదు, మీరే దేవుణ్ణి అది ఇచ్చేలాగా చేస్తున్నారు. కాబట్టి ఇది నిజమండి. అందుకోసమే సినిమాలో డైలాగులు కూడా ఉన్నాయి, గట్టిగా అనుకో అవుతుంది, గట్టిగా అనుకో అవుతుంది అని అంటుంది హీరోయిన్. అలాగా మిగతా విషయాలలో నిజమవునో కాదో నాకు తెలియదు, కానీ నీకు నిజంగా గనక ఆధ్యాత్మిక జిజ్ఞాస గనక ఉంటే, జిజ్ఞాస అండి, కుతూహలం కాదు, జిజ్ఞాస గనక ఉంటే అలాంటి గురువు ఆయన మీ దగ్గరికి ఆ భగవంతుడే పంపుతాడు. భక్తి జిజ్ఞాస ఈ రెండు కలిగి ఉంటే భగవంతుడే అంటున్నాడు, దదామి బుద్ధి యోగం తం, వాడికి నేను బుద్ధి యోగాన్ని అనుగ్రహిస్తాను. బుద్ధి యోగాన్ని అనుగ్రహించడం అంటే ఏమిటి? జ్ఞానయోగాన్ని అనుగ్రహించడం. అది ఎలా చెప్తున్నారు అంటే, ఏదో ఇలా చేయి పెడితే బీజాక్షరాలన్నీ కూడా సినిమాలో చూపించినట్టు మీ బుర్రలోకి వెళ్ళిపోతాయి అని కాదు. అది బుద్ధి యోగం కాదు, అది బుద్ధు యోగం అవుతుంది. బుద్ధి యోగం అని ఎప్పుడన్నా సరే గురువు అని చెప్పడం, శాస్త్రం అని చెప్పడం, అలాగే నియమిత పరంపరాగత అధ్యయనము అని చెప్పడం కూడా. అలాగా బుద్ధి యోగాన్ని నేను అనుగ్రహిస్తాను అని స్వామి భగవద్గీతలో అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వాడికి సరి అయినటువంటి గురువును నేను అనుగ్రహిస్తాను అని చెప్పడం. అయితే ఇప్పుడు నేను అలాంటి గురువుని పొందాలా, లేకపోతే అలాంటి గురువుని పొందేందుకు అర్హతను సాధించాలా అంటే, నాయనా నువ్వు అర్హత సాధించే చాలు, ఆ గురువు తనంతట తానే వస్తాడు అని అంటారు. కాబట్టి ఆ అర్హత కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. మీరు కూడా ప్రార్థించండి, తప్పులేదు. ఏదో వేదాంతిని అయిపోయాను నేను ప్రార్థించను అని అనకండి. ఏదో తత్వబోధ అన్నది పూర్తి అయింది కాబట్టి నేను పూర్తి వేదాంతిని అయిపోయాను అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆత్మ కహ అన్నప్పుడు దాని యొక్క పూర్తి నిర్వచనం ఎంతమంది చెప్పగలరు చెప్పండి? ఎంతమందికి గుర్తున్నది? కాబట్టి ఈశ్వర స్మరణ అన్నది జరగాలి. నేనేదో వేదాంతిని, అంతా బ్రహ్మమే, ఆ స్థితి ఇప్పుడు అక్కర్లేదు. అంతా బ్రహ్మమైనప్పటికీ కూడా మనం ఇంకా సాధకులం కాబట్టి ఈశ్వర స్మరణ చెయ్యాలి. అలాగ ఈశ్వరుణ్ణి ప్రార్థించడంలో ఒకదాన్ని అందులో చేర్చండి, మీ ప్రార్థనలో చేర్చండి. ఏమిటి? నా వద్దకు గురువు వచ్చేలాగా, నాలోని అర్హతను నేను పెంపొందించుకునేలాగా నాకు కొంచెం సహాయపడు స్వామి. ఆ విధంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి అర్హతని పెంచుకోండి. అప్పుడు మీ దగ్గరికి ఆ గురువే తనంతట తానే వస్తాడు. ఇప్పుడు మనం ఆ శ్లోకంలోకి వెళదాం. ఈ శ్లోకంలో అయమాత్మ బ్రహ్మ అన్న మహావాక్యాన్ని, దాని యొక్క సారాన్ని తెలుపుతున్నారు.
బ్రహ్మ అంటే ఈ ఆత్మయే, అంటే బ్రహ్మము అంటే ఆత్మ. ఏ ఆత్మ అంటే దేహేంద్రియ మనోబుద్ధుల్లో స్పష్టంగా ఏ ఆత్మ అయితే ఉన్నదో, ఏ చైతన్యం అయితే ఉన్నదో. అయితే చైతన్యం అన్నది అంతటా ఉంటుంది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని కాదు కదా, ఇక్కడ లేదు అని కూడా చెప్పలేం. ఆ విధంగా ఆకాశం కూడా అంతటా ఉన్నది. మరి కుండలో ఉన్న ఆకాశం గురించి చెప్తున్నప్పుడు మనం ఏం చెప్తాం? ఈ ఆకాశము అని అంటున్నాం కదా. అయితే ఈ ఆకాశం విషయంలో అంతటా ఉన్నది అని మనకి తెలుసు, కానీ ఆత్మ విషయంలో అది అంతటా ఉన్నది అన్నది తెలియదు. దేహము అనేటువంటి మాధ్యమంలో అది మనకు తెలియబడుతోంది. కాబట్టి చైతన్యం గురించి 5 గుణాలు చెప్పుకున్నాం. అందులో 5వ గుణం ఏమిటి? మాధ్యమం గనక ఉంటే అది వ్యక్తం అవుతుంది, మాధ్యమం గనక లేకపోతే అవ్యక్తంగా ఆ చైతన్యం ఉంటుంది అని చూసాం కదా. అక్కడ చైతన్యం లేదు అని అనడానికి లేదు. వ్యక్తం వా అవ్యక్తం వా చైతన్యం సదా తిష్టతి. ఆ విధంగా ఇప్పుడు ఒక చెయ్యి ఉన్నదండి, అది ప్రకాశిస్తోంది. ఆ చెయ్యి తీసేసినప్పుడు ఈ రెండో చెయ్యి ప్రకాశిస్తోంది. ఈ మధ్యలో కాంతి లేదు అని అనడానికి లేదు. అదేవిధంగా మాధ్యమం ఉంటే వ్యక్తపరుస్తుంది, వ్యక్తం అవుతుంది, లేకపోతే అవ్యక్త స్థితిలో ఉంటుంది అన్నది మనం మొదటి శ్లోకంలోనే మనం చూసాం. వ్యక్తంలోనైనా అవ్యక్తంలోనైనా అంతటా చైతన్యం ఉన్నది. కాబట్టి అదే బ్రహ్మము. ఇక్కడ ఈ శ్లోకంలో 3వ లైన్లో గనక మీరు చూసినట్లయితే దాన్ని స్ఫూర్తిం సదా, స్ఫూర్తి అని అంటున్నారు. అక్కడ చైతన్యానికి, ఇక్కడ చైతన్యానికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. మొదటి శ్లోకంలో సంవిత్ అన్నారు, ఆ తర్వాత ఎలాగంటే యా సంవిత్ విజృంభతే, ఆ తర్వాత శ్లోకంలో చిత్ అన్నారు, ఇక్కడ స్ఫూర్తి అని అంటున్నారు. కాబట్టి చైతన్యం అన్నా, జ్ఞానం అన్నా, ప్రజ్ఞానం అన్నా, విజ్ఞానం అన్నా ఇవన్నీ కూడా ఉపనిషత్తులో వాడతారు. అలా ఎన్ని రకాలుగా వాడబడినా దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఆత్మ అంటే ఈ చైతన్యం నీ యొక్క స్వభావం. ఏమిటా స్వభావం? యద్భాసా సర్వం భాతి, ఏది ప్రకాశించడం వల్ల అన్నీ ప్రకాశిస్తున్నాయో అని అంటున్నారు. అంటే ఏమిటి? ఇక్కడ 2వ లైన్ చూడండి. యద్భాసా హృదయాక్ష దేహ విషయా భాంతి హృదయం అంటే ఇక్కడ మనస్సు, అక్ష అంటే ఇంద్రియాలు, ఇంద్రియ సముదాయం. అక్షి అంటే కన్ను, అక్ష అంటే ఇంద్రియ సముదాయం. ఆ తర్వాత విషయం అంటే ఈ ఇంద్రియ సముదాయంతో అనుభవింపబడుతున్నటువంటి విషయాలన్నీ కూడా. ఇవి ఎన్నున్నాయి అంటే ఆ విషయాలన్నీ కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. ఎన్ని విషయాలైనా ఉండొచ్చు, అయితే అవన్నీ కూడా ఇందులోకే వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా అది ప్రకాశిస్తే ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఈ గదిలో వస్తువులన్నీ కూడా ఏది ప్రకాశిస్తే ప్రకాశిస్తున్నాయి? మీరు ఒక పుస్తకాన్ని చూశారు అంటే పుస్తకం తెలియబడుతోంది అంటే ఆ పుస్తకం గనక చీకటి గదిలో ఉంటే మీరు చూడలేరు. అయితే ఈ పుస్తకం ప్రకాశిస్తోంది కాబట్టి మీరు చూడగలుగుతున్నారు. అంటే ఒక పుస్తకం ప్రకాశిస్తోంది అన్నది సత్యం. అది ఒకటైతే దీనికంటే ముందు ఈ పుస్తకం ప్రకాశించడం లేదు, సహజంగా ప్రకాశించడం లేదు. ప్రకాశించడం వల్ల అది ప్రకాశిస్తోంది. వాస్తవానికి పుస్తకానికి స్వయం ప్రకాశత్వం లేదు. అదే మిరుగుడు పురుగు అనుకోండి, దానికి ఉన్నది, దాని మీద ప్రకాశం పడకపోయినా సరే అది ప్రకాశిస్తుంది. అదేవిధంగా గదిలో ఈ ట్యూబ్ లైట్ ప్రకాశించడం వల్ల మిగతా వస్తువులన్నీ ప్రకాశిస్తున్నట్టుగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ దేహాదులన్నీ కూడా ఆత్మ చైతన్యం వల్ల
ఇవన్నీ కూడా చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. ఇది చాలా గొప్ప బోధండి. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా ఇది కావాలి. మొదటి నుంచి వింటున్నారు కాబట్టి కొంతమందికి ఇది అర్థం అవ్వచ్చు, కానీ కొత్తగా వింటున్న వారికి కొంచెం కష్టమే. ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యం వల్లనే చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. చెయ్య కదిలింది అంటే ఆ చైతన్యత్వం సొంత చైతన్యం కాదు, అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యం. చైతన్యం ఏ విధంగా అంటే, ఏ పుస్తకాన్ని ఈ పుస్తకం ఉంది అంటే అది అరువు తెచ్చుకుని ప్రకాశిస్తోంది. ఆ అరువు తెచ్చుకున్నటువంటి ప్రకాశం వల్ల అది కనిపిస్తోంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే ప్రకాశాన్ని అరువు తెచ్చుకుని అది ప్రకాశిస్తోంది. అలాంటి గుణం దానికి ఉన్నది. ఆ విధంగానే దేహేంద్రియ మనోబుద్ధులకు అరువు తెచ్చుకున్నటువంటి చైతన్యంతో చైతన్యవంతంగా కనపడేటువంటి శక్తి వాటికి ఉన్నది. ఇక్కడ శంకర్లు వారు ఇంకొక మాట కూడా అంటారు, స్వత అచేతన. వీటి స్వరూపాన్ని గనక పరిశీలిస్తే స్వతహా సొంతంగా అవి అచేతనములుగా ఉన్నాయి. వాటికి సొంతంగా చైతన్యం లేకపోవడం ఏమిటండి? కదులుతున్నాయి కదా. అంటే మరణించిన తర్వాత మరణం అని మీరు దేన్నైతే అంటున్నారో దాని తర్వాత అవి ఎందుకు కదలడం లేదు అని అడుగుతారు. ఏదైతే ఒకవేళ దానికి స్వభావము అది అయితే అది ఎప్పుడు ఉండాలి కదా. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు పోకూడదు. సహజ స్వభావము అంటేనే అది కదా. ఇప్పుడు పంచదారలోంచి తీపిని తీసేద్దాం అంటే కుదురుతుందా? అయితే పాయసం కూడా తీయగానే ఉంటుంది. అది ఎందుకు తీయగా ఉన్నది అంటే ఆ పాయసం చక్కెర వల్ల తీయగా ఉన్నది. చక్కెర గనక వేయకుండా పాయసాన్ని చేస్తే తీపిదనం ఉండదు కదా. చక్కెర తీయగా ఉన్నది ఎందుకంటే అది దాని యొక్క స్వభావం, అది సహజ స్వభావం, దాని యొక్క ధర్మం. అది తీయగానే ఉంటుంది. మీరు ఆ ధర్మాన్ని మార్చలేరు. చక్కెర కారప్పొడి పక్కన ఉన్నది కాబట్టి అది తీయగా ఉండదు అని అనడానికి లేదు. కారప్పొడి పక్కన పెట్టారు కాబట్టి పెట్టినా సరే అదేమీ కారంగా మారదు. అలాగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు గనక సహజ చైతన్యం గనక వాటికి ఉంటే అవి ఎప్పుడూ కూడా చైతన్యవంతంగానే ఉండాలి. కానీ అవి ఎప్పుడూ అలా ఉండడం లేదు. ఒకరోజు ఆ చైతన్యం పోతోంది. వచ్చిపోయేదాన్ని ఏమంటారు? ఆగంతుకము అని అంటారు. పాయసంలోని తీపిదనం అన్నది స్వాభావిక లక్షణం కాదు, ఆగంతుక లక్షణం. ఈ దేహం మరణించిన తర్వాత చైతన్య విహీనంగా అవుతోంది. అంటే దీనిలో చైతన్యం కూడా ఆగంతుక చైతన్యం. రోజు మీరు కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ వేడిగా ఉంటుంది. ఆ వేడిదనం కాఫీది ఉష్ణత ఏదైతే ఉందో కాఫీలో అది ఆగంతుకమా స్వాభావికమా? అది ఆగంతుకమే. అందుకోసమే ఫ్లాస్కులు తయారు చేశారు. అది దాని యొక్క స్వభావం అయి ఉంటే ఇంకా ఫ్లాస్కులు తయారీ ఎందుకు? అలాగే ఈ దేహేంద్రియ మనోబుద్ధులకు చైతన్యం ఏదైతే ఉందో అది ఆగంతుక చైతన్యం. అయితే మరణం తర్వాత చైతన్యం పోయింది అని కాదు. ఈ దేహాదులకు అరువు తెచ్చుకున్నటువంటి ఆ చైతన్యం కూడా ప్రకాశింపగలిగేటువంటి శక్తిని కోల్పోయాయి అని అర్థం. ఇప్పుడు ఒక అద్దం ఉన్నదండి, దాని మీద సూర్యరశ్మి పడితే అది ప్రతిబింబిస్తుంది. మీ ముఖం కూడా అందులో స్పష్టంగా కనిపిస్తుంది. అదే అద్దానికి వెనకాతల ఉన్నటువంటి కళాయి, ఆ కళాయి పోయిందనుకోండి, అప్పుడు మీ మొహం కూడా కనపడదు, స్పష్టంగా కనపడదు.
అర్థమవుతోందండి? అదేవిధంగా ఈ శరీరానికి కూడా ఒక కళాయి పూసి ఉన్నది. ఏమిటా కళాయి అంటే ఆయువు అనేటువంటి కళాయి. ఆ ఆయువు పోతూనే, ఆ ఆయువు అనేటువంటి కళాయి పోతూనే వీటిలో ఆ చైతన్యం, అరువు తెచ్చుకున్న చైతన్యం కూడా ప్రకాశించేటు గుణం పోతుంది. ఆ విధంగా భగవంతుడు ఆయువు అనేటువంటి కళాయిని పూసి పంపిస్తాడు. ఆ కళాయి పోతూనే, ఆయువు పోతూనే ఆ చైతన్యము పోయినట్టు అనిపిస్తుంది మనకి. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గణాః గతాః పునర్న దివసో కాలో జగద్భక్షకః అంటారు శంకరుల వారు. ఆ విధంగా ఈ కళాయి అంటే ఏమిటి? కోటింగ్. ఆ కోటింగ్ ప్రతి క్షణం పోతూనే ఉంటుంది. ఎలాగైతే అద్దం వెనకాతలో ఉన్నటువంటి కళాయి పోతే మీ ముఖం కనపడడం అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఆయువు అనేటువంటి కళాయి మీద ఈ చైతన్యం కనిపించడం అన్నది ఆధారపడి ఉంటుంది. ఆయువు అనేటువంటి కళాయి వల్ల దేహేంద్రియ మనోబుద్ధులకు ప్రకాశించేటువంటి గుణం ఉన్నది. ఆ కళాయి పోతూనే ఇవన్నీ కూడా చైతన్య విహీనంగా తయారవుతాయి. అయితే ఇది ఏ జీవుల్లో అలా అవుతుంది అంటే అన్ని జీవుల్లోనూ ఇలాగే ఉంటుంది. దాని గురించి మీరు మొదటి శ్లోకాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. యా బ్రహ్మాది పిపీలి కాంత తనుషు రోతా జగత్సాక్షిణి. ఆ విధంగా ఈ చైతన్యం అన్నది ఇది నా ఒక్క దేహానికే పరిమితమై ఉండదు. బ్రహ్మ దేహం మొదలు చీమ వరకు అన్ని దేహాల్లోనూ కూడా ఆ చైతన్యం సూత్రప్రాయంగా అన్నింటిలోనూ అదే చైతన్యం ఉంటుంది. అదే చైతన్యం అన్నింటి యందు బ్రహ్మమై ఉన్నది. దీనికి పెద్ద విచారణ అవసరం లేదండి. యాతిర్యక్ నరదేవతాభిరహ మిత్యంత స్ఫుటాగృహ్యతే. ఏ చైతన్యం అంటే తిర్యక్ అంటే జంతువు. తిర్యక్ అంటే జంతువు అని అర్థం. వెన్నుముక భూమికి సమాంతరంగా ఉన్నవన్నీ కూడా ఆ జీవుల్ని తిర్యక్ అంటారు. అంటే అడ్డంగా పెరిగేటువంటి జంతువులు అని అర్థం. మనిషి అడ్డంగా పెరుగుతున్నాడా, నిలువుగా పెరుగుతున్నాడా? నిలువుగానే పెరుగుతాడు. మరి అడ్డంగా పెరుగుతున్నాడు అంటే అర్థం ఏమిటి? దాన్ని మీరే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నరహ అంటే పురుషుడు అని కాదు, స్త్రీ పురుషులు ఇద్దరు. నర అంటే పుల్లింగము, నారి అంటే స్త్రీలింగము. ఈ రెండు కలిపితే నరహ. ఆ తర్వాత దేవత, మీరు పూజించేటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా. అంతః వాటిందరిలో కూడా స్ఫుటా దృశ్యతే స్పష్టంగా తెలియబడేది ఇది ఒక్కటే. అయితే నేను అజ్ఞానంతో ఉన్నంత వరకు అది నాకు తెలియదు. గమ్మత్తు ఏమిటి అంటే అంత స్పష్టంగా ఉన్నా కూడా, అంత స్పష్టంగా ఉన్నదైనా సరే అది మీకు తెలియడం లేదు. ఇది మీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నా కూడా కనబడడం లేదు. ఇది ఎలా ఉన్నది అంటే మనసులో అదే ఉన్నది, అంతటా అదే ఉన్నది. ఆలోచన వచ్చినా సరే ఆలోచన కూడా మీకు తెలుస్తోంది. ఒకవేళ ఆలోచన రాకపోతే ఆ ఆలోచన రాలేదు అన్నది కూడా మీకు తెలుస్తోంది కదా. ఆలోచన యొక్క ఉపస్థితి అనుపస్థితి రెండింటి యందు కూడా మీరు జాగరూకులై ఉన్నారు. ఆ జాగరూకతయే ప్రజ్ఞయే బ్రహ్మము, అదియే నీ స్వరూపము. ఇక్కడ స్ఫుట అని ఎందుకన్నారు అంటే దానికి కూడా పెద్ద విచారణ అవసరం లేదు అని అంటారు. అది స్పష్టంగా ప్రకాశిస్తోంది. మనం ప్రపంచంలో ఎన్నో వస్తువుల్ని చూస్తూ ఉంటాం. అన్నీ కనపడుతున్నా సరే ఒకటి చాలా స్పష్టంగా ఉంటుంది, కానీ అది పెద్దగా మనకు తెలియడం లేదు. కానీ అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అది ఏమిటి అంటే సూర్యుడి యొక్క వెలుగు.
సూర్యుడి యొక్క వెలుగు లేకుండా మనకి వస్తువుల యొక్క ఉపస్థితి తెలియదు. తెలియాలి అంటే మనకి ఆ బుద్ధి అటువైపు వెళ్ళదు. సమస్య అంతా కూడా అక్కడే వస్తుంది. ప్రపంచంలో అన్ని వ్యవహారాల్లోనూ సూర్యకాంతి అన్నది అంతటా జరుగుతూ ఉంటుంది. కనపడుతున్నా సరే దాన్ని మనం పట్టించుకోలేకపోతున్నాం. అంటే ఆ సూర్యరశ్మి అన్నది ఏ విధంగా అయితే స్పష్టంగా ఉన్నదో అలాగే మన విషయాల్లో కూడా చైతన్యం అన్నది అదే విధంగా స్పష్టంగా ఉన్నది. ఆ తర్వాత తాం భాస్యై ప్రకాశిస్తూనే మిగతా వాటిని కూడా ప్రకాశింపజేస్తుంది. సమస్య అంతా కూడా ఇక్కడే. పిహితార్క మండల నిభాం, సూర్యబింబము మేఘము చేత ఆచ్ఛాదింపబడినట్టు, ఏదో సూర్యుడిని మబ్బు కప్పేసింది అన్నట్టుగా అన్నింటినీ ప్రకాశింపచేసేది వాటి చేతనే ఇది కప్పబడిపోతోంది. దేహేంద్రియ మనోబుద్ధుల్ని ప్రకాశింపచేసేది అయినా కూడా అవి దీన్ని కప్పివేస్తున్నాయి అని అంటారు. వేదాంత శాస్త్రంలో ఇది చాలా చక్కటి మాట అండి. అవన్నీ కూడా దీన్ని కప్పివేస్తాయి. అందుకోసమే వీటిని కూడా మనం ఏమని పేరు పెట్టాం? కోశము అని పేరు పెట్టాం. అన్నమయము అన్నప్పుడు అన్నమయ కోశము, మనోమయము అన్నప్పుడు మనోమయ కోశము, ప్రాణమయము అన్నప్పుడు ప్రాణమయ కోశము, విజ్ఞానమయము అన్నప్పుడు విజ్ఞానమయ కోశము, ఆఖరికి ఆనందమయము అన్నప్పుడు కూడా ఆనందమయ కోశము. ఇన్ని కోశాలు ఎందుకు అంటే అదేదో సంచి అందులో ఆత్మని పెట్టుకోవడం లేదు. కొంతమంది యోగా టీచర్లు ఆ విధంగా చెప్తూ ఉంటారు. నువ్వు ఫలానా కోశంలో ఉన్నావు, ఈ కోశాలన్నీ దాటాలి. అయ్యా స్వామి, నేను అన్ని కోశాల్లోనూ విహరిస్తూ ఉంటాను, మరి ఒక కోశం నుంచి ఇంకో కోశానికి దాటడం ఏమిటి? అన్ని కోశాలు దాటిన తర్వాత నీకు ఆత్మ దర్శనం అవుతుంది అని అంటాడు. అరే బాబు, ఆత్మ అనంతం అని నువ్వే అన్నావు కదా, మరి దాటడం ఏమిటి? వాడికి తెలియదు. అడిగితే అమ్మమ్మే పెప్పెప్పే. కాబట్టి ఇక్కడ కోశము అంటే కోశవత్ ఆచ్ఛాదకత్వాత్. కోశము అన్నప్పుడు ఆత్మను నిజంగా కప్పబడ్డం కాదు, ఒక కత్తిని ఒక వర దాచినట్లుగా అలా చేస్తుంది. అందువల్ల అది కోశం కానీ నిజంగా ఏమీ కోశం కాదు. ఏది కూడా ఆత్మను కప్పజాలదు. కాబట్టి ఇక్కడ మనం కొంచెం విచారణ చేయాలి. ఆ చైతన్యం విషయంలో చైతన్యం గురించి చెప్తూ స్ఫుటాగృహ్యతే అని అన్నారు. అన్నింటిలోనూ స్పష్టంగా ఉన్నది అని అంటున్నారు. అదే తెలియబడుతోంది అని చెప్తూ మళ్ళీ కప్పబడుతుంది అని అంటే అర్థం ఏమిటి? చైతన్యాన్ని కప్పలేరు. ఎందుకంటే చైతన్యాన్ని కప్పేటువంటి పెద్ద వస్తువు ఇంకొకటి లేదు. మబ్బు సూర్యుడిని కప్పినట్టు అనిపించినా సరే అది మీ కోణంలోంచి చూసినప్పుడే. నిజానికి అది కప్పుతుందా? సూర్యుడి యొక్క అసలు స్వరూపం తెలియక అలా అంటున్నాం. కానీ చైతన్యం అన్నది ఎంత పెద్దది, దానికి ఆది అంతము లేదు. అలాంటి చైతన్యాన్ని జడ పదార్థాలు ఎలా కప్పి ఉంచగలవు? అయినా కూడా ఎందుకు కప్పబడినట్టు కనిపిస్తోంది అని అంటే వాస్తవానికి ఏదీ కూడా కప్పడం లేదు. ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఆత్మను కప్పజాలవు. అయితే మనస్సుకి ఆ విధమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల మనస్సుని కలతపరిచేదిగా చేస్తాయి. ఇంకో మాటలో చెప్పాలి అంటే కరెంటు పోయింది అని అంటూ ఉంటాం. కరెంట్ ఎక్కడికి పోతుంది చెప్పండి? లైట్ పోయింది అంటాం. లైట్ ఎక్కడికి పోయింది? వ్యవహారంలో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆ కలత చెందినటువంటి మనస్సు సత్యాన్ని గ్రహించలేక
ఆ వస్తువులు ఆత్మను కప్పివేస్తున్నాయి అని అంటారు. కలశ చెందడం కూడా వస్తువు చేయడం లేదు. కానీ ఏమవుతోంది అంటే ఈ మనస్సు అన్నది ఆ వస్తువు దగ్గరే ఆగిపోతుంది. ఇక కాంతి ఉన్నా సరే అది ఉన్నది అన్న ఆలోచన మనస్సుకు రానివ్వకుండా చేస్తుంది. దీన్ని అబ్సెషన్ అని అంటారు. తెలుగులో ముట్టడి చెయ్యడం. ఎప్పటిదాకా అయితే ప్రపంచ వస్తువులతో మీరు ముట్టడి చేయబడి ఉంటారో అప్పటిదాకా ఈ సత్యాన్ని గ్రహించలేరు. ఇప్పుడు మీకు చెయ్యి చూపించి ఏమి కనిపించింది అంటే మొట్టమొదట వెలుతురు వల్ల ఆ చెయ్యి నాకు కనిపించింది అని చెప్పాలి. కానీ ప్రకాశాన్ని లేనిదే చెయ్యి కనిపించడం అన్నది కూడా కనిపించదు అన్న ఆలోచన కూడా మనకి రాదు. వాస్తవానికి అది తెలియకపోవడం కూడా దానివల్లే మీకు తెలుస్తోంది. సూర్యుడు మబ్బుని కప్పివేశాడు అని అంటే ఆ కప్పివేసింది అన్నది కూడా మనకు సూర్యుడి వల్ల తెలుస్తోంది. సూర్యుడు లేకపోతే మబ్బు ఉన్నదో లేదో తెలియదు. అదే తెలియకపోతే ఇక కప్పబడిందా లేదా అన్నది ఎక్కడి నుంచి తెలుస్తుంది? అలాగే నాకు ఆత్మ విషయక అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం ఉన్నది అని ఎలా తెలిసింది అంటే రమణ మహర్షి దగ్గరికి ఒక ముసలావిడ వచ్చి అడుగుతూ ఉండేది, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి స్వామి, నేను శుద్ధ అజ్ఞానురాలను అంటే అప్పుడు రమణ మహర్షి అడిగేవారు కాదు. ఆయనకి నాలాగా ఉపన్యాసాలు చెప్పేటువంటి ఇది లేదు. మౌనంగా కూర్చుని ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలకు దూరంగా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళకి సాధన చతుష్టయ సంపత్తి ఉన్నాదో లేదో, చెప్తే అర్థం అవుతుందో లేదో అని మౌనంగా ఉండారు. అయితే ఆవిడ జ్ఞానాన్ని ప్రసాదించాలి అని అడుగుతోంది. ఆయన అన్నారు, తల్లి నేను ఇవ్వడం ఏమిటి, జ్ఞానం ఒకళ్ళు ఇస్తే వచ్చేదా అన్నా కూడా ఆవిడ వదలడం లేదు. అలాగ అయ్యేసరికి ఆయన అడిగారు, ఇవన్నీ కాదు, నువ్వు అజ్ఞానురాలివి అని నీకు బాగా తెలుసా అంటే, అయ్యో బ్రహ్మాండంగా తెలుసండి అని అంటే అదే జ్ఞానం అని ఆయన అనేవారు. నేను అజ్ఞానిని అని నీ తెలుసు అని అంటున్నావే అదే జ్ఞానం అంతే. ఆ విధంగా ఇంద్రియ విషయాలకి అలా కప్పిపెట్టేటువంటి శక్తి ఉన్నది కాబట్టి మహనీయులు ఇంద్రియాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాయన అని అంటారు. అయితే ఏంటండి, ఈ ప్రపంచంలో నేను దేన్ని కూడా అనుభవించకూడదా అంటే అనుభవించు, కానీ జ్ఞానంతో అనుభవించు అని అంటారు. దాన్ని నువ్వు అనుభవించు, కానీ అది నిన్ను అనుభవించే పరిస్థితి తెచ్చుకోకు అని అంటారు. ఆరోగ్యం చెడిపోకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత ఎంజాయ్ చేస్తావో చెయ్యి. అదేవిధంగా జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత అనుభవించాలనుకుంటున్నావో అంత అనుభవించు. దాన్ని పక్కకు పెట్టావా, ఎక్కడ దుఃఖం లేదో అక్కడ దానిలోంచే దుఃఖాన్ని నువ్వు తయారు చేసుకుంటావు. ఆ తర్వాత ఈ స్వామి నన్ను ఉద్ధరిస్తాడా, ఆ స్వామి నన్ను ఉద్ధరిస్తాడా అని స్వాముల చుట్టూ తిరుగుతూ ఉంటావు. ఎందుకంటే మనస్సు చాలా ప్రమాదకరమైనది. అది విషయాసక్తమై ఉంటుంది. అష్టావక్ర గీతలో జనక మహారాజు అడుగుతాడు, మోక్షం కోసం ఏమి సాధన చెయ్యాలి అన్నప్పుడు అష్టావక్రుల వారు, నాయనా అంటే చెప్పండి స్వామి, ఒకవేళ నువ్వు విషయాన్ముక్తి ఇచ్చతి చేత్, తాత ముక్తిని గనక నువ్వు కోరుకుంటే నువ్వు మొట్టమొదట చేయవలసిన పని ఏమిటి అంటే విషయాన్ విషయవత్ త్యజ, ఈ విషయములను విషములాగా త్యజించు అని అన్నారు. విషయాన్ ముక్తి ఇచ్చతి చేత్, తాత తాత అంటే ఇక్కడ నాయనా పిల్లవాడిలాగా పిలుస్తున్నారు. ఆ విధంగా మహారాజును కూడా ఆయన పిల్లవాడు అనేస్తున్నారు. అంటే చెప్పండి స్వామి అంటే ఒకవేళ నువ్వు విషయాన్
ముక్తిం ఇచ్చతి చేత్ తాత, ముక్తిని గనుక నువ్వు కోరుకుంటే మొట్టమొదట నువ్వు చెయ్యవలసిన పని ఏమిటి అంటే విషయాన్ విషయవత్ త్యజ, విషయములను విషములాగా త్యజించు అని అంటున్నారు ఆయన. అంటే ఇక్కడ దాన్ని మనం సమంగా అర్థం చేసుకోవాలి. విషములాగా త్యజించాలి అంటే మనం విషం వాడమా అంటే తక్కువ మోతాదులో విషం కూడా ఔషధంలాగా పనిచేస్తుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది విషం అవుతుంది. ఉప్పును కూడా ఒక మోతాదు మించితే అది విషమే అవుతుంది. ప్రపంచంలో అంతా కూడా విషమే. ఏది ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. అంతకు మించి వాడితే అది విషం అవుతుంది. వదిలేయడం అంటే ఎలా వదిలేస్తాం చెప్పండి? మీకేదో నచ్చిన వస్తువు, తినే వస్తువు అయితే దాన్ని వదిలేస్తారు. చూసే వస్తువు అయితే ఎలా వదులుతారు? నేను కళ్ళు పొడి చేసుకుంటానండి, బాగుంది నాయన, పర్వాలేదు, అందరూ మెచ్చుకుంటారు, ఏం త్యాగం నాయన అంటూ. అయితే వాసన వస్తోంది, దాన్ని ఎలా వదిలేస్తావు, నివారిస్తావు? అది కూడా ఒక విషయమే. ముక్కులో దూదైతే మీకు పెట్టుకోలేరు, అది మీకు తర్వాత పక్కవాళ్ళు పెడతారు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే. కాబట్టి వ్యవహరించాల్సిన విషయాన్ని విషంలాగా త్యజించడం అంటే ఆరోగ్యానికి ఎంత అవసరమో అలాగే ఏ విధంగా మనం తీసుకుంటామో. వాస్తవానికి ఈ వేదాంతులు అనుభవించరు అనుకుంటే వేదాంతులే ఎక్కువగా అనుభవిస్తారు. ఒక వేదాంతి అనుభవించినంతగా ప్రపంచాన్ని ఎవడు కూడా అనుభవించడు. ఎందుకంటే వేదాంతికి తెలుసు దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. నాయన, విషయాలలో ఆసక్తి ఉన్నది, ఆ విషయాలని గనక నిన్ను ముట్టడి చేశాయా అప్పుడు అవి నీ యొక్క ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే మీ యొక్క అజ్ఞానం వల్ల. ఆత్మను కప్పేసేటువంటి దమ్ము ఎవరికీ లేదు, అజ్ఞానానికి తప్ప. అన్నమయమే కానీ అజ్ఞానంతో అది కోశమైంది. అజ్ఞానం వల్ల అసలు విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కానీ జ్ఞానం వల్ల అసలు విషయాన్ని పట్టుకుని మిగతావన్నీ కూడా ప్రారబ్ధాయ సమర్పితం స్వపుహు, ప్రారబ్ధానికి తన యొక్క శరీరాన్ని అప్పజేస్తాడు. అజ్ఞానాన్ని పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానాన్ని పట్టుకుని మిగతావన్నీ వదిలేస్తున్నాం. యోగి సదా భావయన్, దేన్నైతే అజ్ఞానిని సదా పోగొట్టుకుంటూ ఉంటాడో దానిని యోగి సదా భావిస్తూ ఉంటాడు. సదా భావిస్తూ ఉంటాడు అంటే ఎలాగైతే ఒక పిల్లవాడికి సూర్యరశ్మి అన్నది ఉన్నది అని తెలుసుకోకుండా ఉంటాడో, దాన్ని మర్చిపోతూ ఉంటాడో. కానీ పెద్దవాళ్ళు అలా మర్చిపోరు కదా, వాళ్ళకి తెలుసు, ఎప్పుడూ వెలుగునే చూస్తూ ఉంటారు. ఆ విధంగానే యోగి సదా ఆత్మనే భావిస్తూ ఉంటాడు. కాబట్టి అతని యొక్క పరిస్థితి ఏమిటి అంటే నివృత మానసః, ఆయన మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే అతను భావిస్తున్నటువంటి వస్తువు సత్, దాని యొక్క స్వరూపం సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం. సచ్చిదానందాన్ని భావించడం అంటే మళ్ళీ సచ్చిదానం అన్నది ఏదో వేరుగా ఉన్నది అని కాదు. ఆ సచ్చిదానందాన్ని నేనే అని తత్వతః దర్శించడాన్ని అలా దర్శిస్తున్నవాడై భావిస్తూ ఉంటాడు. కాబట్టి అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు వాస్తవమైన దానితో ముడిపడితే సంతోషంగా ఉంటుంది, అవాస్తవమైన దానితో ముడిపడితే దుఃఖంతో ఉంటుంది. అలాంటి నివృత మానసుడు ఎవడైతే ఉన్నాడో వాడు చండాలోస్తు సతుద్విజోస్తు. చండాలుడైతే నాకేమిటి,
ద్విజుడైతే నాకేమిటి, అతడే నా గురువు అని నిశ్చయమైనటువంటి అభిప్రాయము. ఆయన్ని నేను గురువుగా స్వీకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నిజానికి అలాంటి వాడు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను, అదృష్టంగా భావిస్తాను అని చెప్పి ఈ శ్లోకాన్ని ముగిస్తున్నారు. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అయం ఆత్మ బ్రహ్మ అన్నదాన్ని కూడా ఇక్కడ సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది. ఎక్కడ సూచన చేశారు అంటే తిర్యక్ నరదేవతాభినర భీమత్ అంతఃస్ఫుటాగృహ్యతే, అన్నింటిలోనూ ఏదైతే స్పష్టంగా తెలియబడుతోందో ఆ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత 5వ శ్లోకాన్ని శంకరుల వారు అందులో ఏం చెప్పదలుచుకున్నది అన్నది తర్వాత తరగతిలో, అంటే వచ్చే తరగతిలో దాన్ని చెప్పి ఈ మనీషా పంచకం యొక్క ఈ గ్రంథాన్ని ముగిద్దాం. అయితే నేను ఎప్పుడూ అడగలేదు, కానీ కొంతమంది గురుదక్షిణ ఏ విధంగా సమర్పించాలి అని చాలామంది కొత్త వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఎవరైనా గురుదక్షిణ పంపించదలుచుకుంటే వారికి ఈ స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబరు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క గురుదక్షిణ కానీ సమర్పణ కానీ సమర్పించవచ్చు అని తెలియజేసుకుంటూ ఈనాటి ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.